ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకవైపు ప్రజాపాలన నడుస్తూ ఉంటే మరొక వైపు కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, నాళాలు మరియు ప్రభుత్వ భూములను సంరక్షిస్తూ ఉంటే చూడలేక గుడ్డిగా వ్యతిరేకిస్తున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకుల వైఖరి మారాలని కరీంనగర్ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద వేద మంత్రాలతో మేధా హోమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను గుడ్డిగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు జ్ఞానోదయం కలిగి వారి వైఖరిలో మార్పు రావాలని ఈ మేధా హోమం నిర్వహించామని అన్నారు. 10 సంవత్సరాల గడీల పాలన నడిపి యువరాజుగా జలామణి అయిన కేటీఆర్ అధికారం కోల్పోయాక తట్టుకోలేకపోతున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి హరీష్ రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నాయకులు ఉనికి కాపాడుకోవడం కోసం గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని, అందుకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు పార్టీల నాయకుల వైఖరిలో ఈ మేధా హోమం ద్వారానైనా మార్పు రావాలని కోరుకుంటున్నామని కోమటిరెడ్డి అన్నారు. కలగాలి, మంచిని మంచి అని, చెడుని చెడు అనే విధంగా మీకు ఆ భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని మేధా హోమం కార్యక్రమం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా ఈ హోమం ద్వారా మీ జ్ఞానోదయం కలిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి విమర్శించకుండా ఆ జ్ఞానోదయంతో మంచిని మంచి అని అనాలని చెప్పి మేము బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు జ్ఞానోదయం కలగాలని చెప్పి మేధా హోమం కార్యక్రమం చేపట్టినాం. గత 10 సంవత్సరాలుగా గడీల పాలన ద్వారా యువరాజుగా చెలామణి అయినటువంటి కేటీ రామారావు ఇవాళ అధికారం పోయిన తర్వాత తట్టుకోలేక ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఉనికి కాపాడుకోవడం కోసం బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజాపాలనను ఇలా విమర్శిస్తూ ఉన్నారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురైతే భవిష్యత్తులో మరి ఇబ్బందులు ఉంటాయి, ఇప్పటికైనా దాన్ని సరి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం తీసుకుంటే దాన్ని ప్రశంసించాల్సింది పోయి, ప్రజాపాలన ద్వారా ఇలా ప్రజలను ఆదుకుంటా ఉంటే ప్రశంసించాల్సింది పోయి గుడ్డిగా విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కలగాలి, రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం రావాలి. మేము ఈ హోమం ద్వారా మీకు జ్ఞానోదయం కలిగి మంచిని మంచి అని, చెడుని చెడు అనే విధంగా మీకు జ్ఞానోదయం కలగాలని చెప్పి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఈరోజు ఈ హోమ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం, ఈ హోమం ద్వారానైనా ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు బుద్ధి వస్తుందని, తప్పకుండా జ్ఞానోదయం కలుగుతుందని, ఇప్పటికైనా కూడా సద్విమర్శలు చేస్తారని